హాయ్ ఫ్రెండ్స్, 2 రోజులు అయితే వర్షం కురుస్తుంది. ఫుల్ అంటే ఫుల్. బయటకు కూడా అడుగు పెట్టకుండా కురుస్తుంది. చూడండి స్లాబ్ పైన నుంచి ఎట్లా అయితే దార పోస్తుందో. సో కరెంట్ కూడా ఉండలేదు సరిగ్గా. చూడండి ఎంత ముసురు పట్టిందో. మొత్తం అదేమంటారు పొగ మంచు కదా ఉన్నట్టు ఉంటుంది. చూడండి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. జూమ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి వర్షం కనిపిస్తుంది. ఆయన పొగ మంచు చూడండి అక్కడ ఎట్లా ఉందో అంతా. చూడండి వర్షం అనిపిస్తుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. చిన్న చిన్నగా చినుకులు కానీ చూస్తే ఎలా కనిపిస్తుంది. ఫుల్ అయితే కొడుతుంది. 2 days నుంచి అస్సలు ఆగడం లేదు, కురుస్తూనే ఉంది. ఈ వర్షాలకైతే మా పెద్ద బాబుకైతే హాలిడేస్ అయితే ఇచ్చారు స్కూల్ నుంచి. 2 days హాలిడేస్. చిన్న బాబుతోనే వశపోతలేదు అల్లారంటే. పెద్ద బాబు ఇంకా ఫుల్ అల్లారన్నట్టు. ఎట్లా అంటే ఇల్లు పీగి బందిరిస్తాడు. సో చూడన వస్తువు అయితే ఉన్న కాడ అస్సలు ఉండదు. ఇక్కడ క్లీన్ చేస్తే ఇంకొకడ క్లీన్ చేస్తే ఇంకొకడ ఇటు సదరేలోపు మళ్ళీ అటు సదరేలోపు ఇటు అయితే ఫుల్ అంగడంగడ అయిపోతుంది ఇల్లంతా. చూడండి అవ్వండి. అది చేసి అయితే చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరిని అయితే పడుకోబెట్టేసి ఇదంతా అంగడి ఎంత ఉంది. సో మొత్తం తీయాలన్నట్టు. ఇంకో సైడ్ కూడా ఉంది కానీ అదంతా క్లీన్ చేసిన. సో ఇదైతే మీకు చూపిద్దామని ఇట్లనే ఉంచిన. అవి చూడండి ఎట్లా అన్నారో. పైన ఫ్యాన్ కింద చెద్దరు కప్పుకున్నాడే. సో ఈ వర్షాలకి బట్టలు ఆరతలేవని చెప్పి ఇంట్లోనే బట్టలు ఆరేసినాం దండం కట్టి. సో చూడండి అన్నీ మళ్ళీ పిల్లల బట్టలు అన్నట్టు. చిన్న పిల్లలు కదా వర్షానికి ఎక్కువ యూరిన్ చేస్తారని అవి పిండడం ఆరేయడం అదే పని అయిపోతుంది. ప్లేస్ లేక కటన్ పైన కూడా వేసిన అన్నట్టు. సో చూడండి ఎట్లా అయితే ఉన్నారో. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చేసి అయితే ఉన్నా. చూడండి దండాలు మొత్తం ఇంట్లో మొత్తం దండాలు అన్నట్టు. ఇవి కాదని చెప్పి బయట కూడా ఉన్నాయి. ఇంట్లో బట్టలే కాకుండా బయట కూడా కొన్ని ఉన్నాయి. మా పిల్లలైనా మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.